ఉగ్రవాదులను పంపించేలా అయితే చేస్తూ ఉంటుంది. వాడికి మోటివ్ ఏముంటది చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ముస్లింలు ఎవరైనా ఏమన్నా అంటున్నారా? ఇప్పుడు మనం హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగుళూరు, ఢిల్లీ ముస్లింని ఎవరేమంటున్నారు నాకు అర్థం కావట్లే. ఎవడి పని వాడు చేసుకొని ప్రశాంతంగా పోతున్నాం. మా ఇంటి చుట్టుపక్కలందరూ చాలామంది ఉన్నారు. మేము ప్రశాంతంగా పోతున్నాం. మా పండగలకు వాళ్ళు ఏమన్నా మేము ఇస్తున్నాం. వాళ్ళ పండగలు మేము తీసుకుంటున్నాం. కాబట్టి అన్నీ ఇచ్చిపుచ్చుకునే విధంగా మంచిగా ప్రశాంతంగా పోతున్నప్పుడు వాడికి ఏం తక్కువైందని చేస్తున్నాడో తెలియదు. విజయ్ దేవరకొండ మాట్లాడింది తప్పే లేదు. ఆహ్, అలాంటి వాళ్ళే కరెక్టు. అలానే మాట్లాడాలి కూడా. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో అలానే మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే మనల్ని చేతగాని వాళ్ళ కింద చూస్తారు కాబట్టి మాటలతోనే కాదు చేతలతోని కూడా కొన్ని రోజులుంటే తేలిపోద్ది ఏదో ఒకటి. మరి చూద్దాం ఏ డెసిషన్ తీసుకుంటుందో మన కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మనకైతే దానికైతే అండగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. నాకు తెలిసి ప్రతి పార్టీ కూడా దీనిపైన అయితే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు కూడా దీన్ని సమర్థించారు. ఖచ్చితంగా ఎలాంటి యాక్షన్ తీసుకుని మేము సమర్థిస్తామని చెప్పుకొచ్చారు. ఎందుకంటే చనిపోయింది సామాన్య ప్రజలు. సామాన్య ప్రజలు ఏం చేశారండి? కాబట్టి సామాన్య ప్రజలు అక్కడ చనిపోయింది. చూద్దాం మరి ఏం జరగబోద్దో. విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలైతే సంచలనంగా మారినాయి.